హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏపీ లిక్కర్ స్కామ్ ఇది ఈ మధ్య కాలంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏపీ లిక్కర్ స్కామ్ లో 3,200 కోట్ల స్కామ్ జరిగింది. ఆ డబ్బు మొత్తాన్ని విదేశాలకు తరలించారు. ఇందులో రాజ్ కెసిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టు యాంత్రికంగా అరెస్టులు చేయొద్దు, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా మీ అరెస్టులు ఉండకూడదు అంటూ కోర్టు చెప్పకనే చెప్పింది. అటు ఈడీకి ఇటు యాంటీ కరప్షన్ బ్యూరోకి. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు విషయాన్ని మీతో క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క రూపాయిని కూడా ఇప్పటి వరకు ఈడీ కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, అవినీతి నిరోధక శాఖ కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కలెక్ట్ చేయలేదు. కొన్ని వందల కేజీల బంగారం కొన్నారు అని చెప్పారు. ఒక్క 1/2 గ్రాము బంగారం కూడా కలెక్ట్ చేయలేదు. అయినా కూడా కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది అంటూ వార్తలు మాత్రం గుప్పున గుప్పిస్తున్నాయి సో కాల్డ్ ఎల్లో మీడియా ఛానల్స్. సో ఇందులో వాస్తవాలు ఏంటి? నిజంగా తప్పు జరిగి ఉంటే డబ్బు 1 రూపాయన కలెక్ట్ చేయాలి, లేదంటే విదేశాలకి ఎలా తరలి వెళ్ళిందో దాని తాలూకు ఆధారాలన్నీ ఇవ్వాలి. బంగారం కొన్నారు అన్నారు, ఆ బంగారం ఎక్కడుందో కూడా అర గ్రాము కూడా దొరకదు. అయినా కూడా కేసులు పెట్టి తిప్పుతా ఉంటారు. ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇరికించాలనే ప్రయత్నం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో జరిగిన కుట్రలు ఒకసారి మీరు ఆలోచించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే తట్టుకోలేక 16 నెలలు జైల్లో పెట్టి అవినీతి పరుడు అనే నిందేసి జైల్లో పెట్టారు. బెయిల్ మీద బయటకు వచ్చారు, అధికారంలోకి వచ్చారు, గెలిచారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పుడు 1,00,00,000 కోట్లు ప్రజల సొమ్ము దుబ్బేశాడు, 1,00,00,000 కోట్లు అని చెప్పారు. చివరికి ₹1 కూడా దుబ్బేయలేదు, అంతా సహేతుకంగానే వచ్చిందంటూ ఆ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట కలిగింది. అవునా కదా? ₹1 కూడా అక్రమ సంపాదన లేదు అని చెప్తూ ఉన్నారు. ఆ కేసుల్లో పెట్టిన ఐఏఎస్లు రిలీఫ్ అయ్యారు, ఆ కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిలీఫ్ అయ్యారు. ఆ విషయం మనందరికీ తెలుసు. శుక్రవారం అంటారు. ఇప్పుడైతే ఎలాగా కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పుల కోసం వెళ్ళి ఇప్పటి వరకు 1,75,000 కోట్లు అప్పు చేసిందో, అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1,00,00,000 కోట్లు అని ఇలా అబద్ధ ప్రకటనలు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలని కూడా చెప్పారు. అయితే ఎన్నిటి నడుమ A1 గా లిక్కర్ కుంభకోణంలో కిసిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడు మన సో కాల్డ్ ద గ్రేట్ నిజాయితీపరుడు, మంచి నాయకుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారిన తర్వాత, ఆయన అప్రూవర్గా మారాడో లేదో తెలియదు కానీ లిక్కర్ కుంభకోణం గురించి అన్ని హింట్లు ఇచ్చింది మాత్రం ఆయనే. ఇంతమందిని అరెస్ట్ చేశారు. ఆ బిజినెస్ చేయడానికి 100 కోట్లు అప్పిప్పించాలని చెప్పిన విజయసాయి రెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు, ఆయనని విచారించట్లేదు. ఎందుకో నాకు అర్థం కాదు. రాజ్ కెసిరెడ్డిని కానీ, మిథున్ రెడ్డిని కానీ అరెస్ట్ చేయడానికి ఉర్రూతలు ఊగుతున్నారు కూటమి నాయకులు. అయితే ఇప్పటి వరకు ఆధారాలు లేవంటూ కోర్టులు కొట్టేస్తున్నా కూడా ఏదో ఒకటి చేసి ఇరికించాలి, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా రాజ్ కిసిరెడ్డిని కొద్దిగా మేనేజ్ చేశారా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ లాయర్ ఎవరైతే విజయ్ శంకర్, ఈడీ తరఫు లాయర్ విజయ్ శంకర్ కోర్టులో ఒక అప్పీల్ చేయడం జరిగింది. రాజ్ కెసిరెడ్డి దగ్గర నుంచి వాంగ్మూలం రిజిస్టర్ చేయడం కోసం పర్మిషన్ కావాలని, దానికి సంబంధిత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, ఆ తర్వాత ఆలోచిస్తామని కోర్టు వారు చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో రెడీ చేస్తున్నారు. ఇప్పుడు A1 గా ఉన్నటువంటి రాజ్ కెసిరెడ్డి అప్రూవర్ గా మారాడా అంటే తనని భయపెట్టి సంతకాలు గతంలో చేయమన్నా కూడా ఆయన చేయలేదు. ఈడీ ట్రై చేసింది, యాంటీ కరప్షన్ బ్యూరో ట్రై చేసింది, అందరూ ట్రై చేశారు. కానీ ఆయన సంతకం చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ అవాస్తవాలు, నేను చేయను అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు. ఏంటి, ఎక్కడ మేనేజింగ్ జరిగింది? అసత్యాలు, బ్లాక్ మెయిల్లు, చంపేస్తామని బెదిరింపులు ఇలా చేస్తాం కూటమి ప్రభుత్వంలో పరిపాటి అయిపోయింది అంటూ ఉన్నారు. ఆ క్రమంలో కెసిరెడ్డిని కూడా ఏ విధంగా ఆయన బ్లాక్ మెయిల్ చేశారా, ఆయన చెయ్యని దాన్ని పాపం ఒప్పుకునే స్థితికి వెళ్తున్నాడా
అనే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇది కేవలం ఊహలు, వార్తలు మాత్రమే. రాజ్ కిషన్రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యని తప్పును ఒప్పుకునే రకం కాదని, కావాలంటే గట్టిగా నిలబడి ప్రభుత్వానికి సమాధానం చెప్తాడు, కోర్టులకి జవాబుదారుగా ఉంటాడు, ఎటువంటి తప్పు చేయలేదని ఒప్పుకుంటాడు అని మాత్రం చెప్తూ ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే గవర్నమెంట్ సొంతగా లిక్కర్ని అమ్మింది, లిక్కర్ పైన వచ్చిన డబ్బుని సంక్షేమానికి వాడింది అని గతంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత మేడం గారే చెప్పడం జరిగింది. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ పంచాయతీలు ఏంటంటే ఇవి జగన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయించడానికి పాపం చంద్రబాబు నాయుడు గారు పడే అష్ట కష్టాల్లో భాగమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను ఎవడో టచ్ చేయలే తమ్ముడు అన్న చంద్రబాబుని తీసుకెళ్ళి రాజమండ్రి సెంటర్ జైల్లో స్నేహ బ్లాక్ లో పాపం రోజు ఇబ్బంది పడ్డాడంట, దోమలు కుట్టి అంట, చాలా చాలా కష్టపడ్డారంట. అటువంటి తరుణంలో అటువంటి బాధలు అనుభవించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రతీకార చర్యలు తీసుకోవటం తప్పదు. ఎందుకంటే మనం గనక చూసుకున్నట్లయితే ఢిల్లీ కేజ్రీవాల్ని సేమ్ లిక్కర్ కేసులో జైలుకి పంపించింది వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్. బెయిల్ మీద బయటకు వచ్చారు, దొంగోడు ఇలా చేశాడు అలా చేశాడని అభియోగం చేయటం వల్ల రిప్యుటేషన్ కొద్దిగా దెబ్బతింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆదరణ, దానికి సంబంధించిన రిప్యుటేషన్ దెబ్బతీయటం కోసం కూటమి నానా కష్టాలు పెడుతుంది, కానీ పాపం ఏమీ చేయలేకపోతుంది. అటు రాజకేశ్వర రెడ్డి కావచ్చు, ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, ఏం చేసినా కూడా వీళ్ళకి మీసమెత్తు ఆధారం ఏంటి, ఇంటికంత ఆధారం కూడా దొరకట్లా. బంగారం దొరకట్లేదు, డబ్బు తరలించారన్న దానికి వాస్తవంగా డాక్యుమెంట్స్ ఏమి దొరకట్లేదు. అసలు జరిగితే ఏదైనా దొరకటానికి అసలు ఏం జరగలేదు. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా డిస్టిలరీస్ కి ఏటికి కొత్తగా పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన డిస్టిలరీస్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్చేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పర్చేజ్ చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్చేజ్ చేశారు. కాబట్టి ఇక్కడ లిక్కర్ కుంభకోణం జరిగే అవకాశాలు లేవు, ఎందుకంటే ప్రభుత్వం సొంతగా అమ్మింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం బెల్ట్ షాపులు, వీధి వీధికి దందాలు, మరి ఇప్పుడు ఎంత కుంభకోణం జరగాలి ఆలోచించండి ఒకసారి. పర్మిట్ రూములు తీసేసింది, బెల్ట్ షాపులు తీసేసింది, మద్యం దుకాణాలు దగ్గర దగ్గర 1400 నుంచి 3000 దుకాణాలు నా 5 సంవత్సరాలు తీసేసింది. కొన్నిటికి మాత్రమే పర్మిషన్ ఉంది, అది కూడా రేట్లు పెంచి అమ్మింది. దాని ద్వారా వచ్చిన డబ్బుని ప్రజల సంక్షేమానికి ఉపయోగించింది. ఎప్పుడు ప్రజల సంక్షేమం అనేది ఆగలేదు. ఆ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం అనేది ప్రజల బ్రతుకులను నిలబెట్టింది, మద్యం పాలసీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీలో బెల్ట్ షాపు, వాటి గురించి కొట్లాట్లు, తన్నుకోటాలు, ఆధిపత్య పోరు, వాళ్ళే చంపుకోటాలు. వీరయ్య చౌదరిని అలాగే చంపుకున్నారు ఆధిపత్య పోరు కోసమే. ఇలా వాళ్ళే కొట్టుకుంటూ, పక్కన వాళ్ళ మీద కొట్టుకుంటూ, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పక్కన వాళ్ళకి కూడా మనశ్శాంతి లేకుండా చేద్దామని చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తి క్లియర్ పిక్చర్ తో ఉన్నాడు. కాబట్టి ఎవడో కూడా ఆయన్ని టచ్ చేయలేడు అనేది మాత్రం 100% వాస్తవం. అక్కడ లిక్కర్ కుంభకోణమే జరిగినప్పుడు ఆధారాలు ఎక్కడ నుంచి సృష్టిస్తారు మాస్టరు అని ప్రజలే అడుగుతున్న సమయం ఇది. ఇదేదో 1,00,000 కోట్లు ప్రజల ధనం తినేశాడు అన్నట్టుగా కానీ ఇంకోటి అవినీతి ఆరోపణలు చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా ఊరుకునే విధంగా లేదు కదా. వాస్తవాలను తీసి మొహం మీద ఇసిరి కొట్టేలా ఉంది. కాబట్టి ఆలోచించుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వాల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.